ఇవాళ మనం చేయబోయే చర్చ ఒక సంచలనం. మన జీవితాల్లో జరగబోయే మార్పులకి నిలువుటద్దం. యెస్. పరాభవ నామ సంవత్సరం వచ్చేసింది. మరి ఏ రాశికి రాజయోగం పట్టబోతోంది? ఈ సంవత్సరం ఎవరిని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తుంది? ఎవరిని అధపాతాళానికి తొక్కేస్తుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయే పెను సంచలనాలేంటి? ఇట్లాంటి విషయాలన్నీ అద్భుతంగా చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యులు, జ్యోతిష్య విశారద బిరుదాంకితులు లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారు. మరి ఆయన గురించి మీకు తెలుసు, ఆయన వాక్కు ఎలా ఫలిస్తుందో, ఆయన సహజంగా ఏర్పడిన నామాలు ఉన్నాయి. అలాంటి ఆయన వాక్కు ఎంత ఫలిస్తుందో మనం చూసాం. ఇప్పుడు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. మరి ఆయన ద్వారా ఈ ఉగాది రాశి ఫలాలు ఏంటి, ఈ ఉగాది నుంచి మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? చాలా సంతోషం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్. మొన్న గుంటూరులో అత్యంత వైభవోపేతంగా జరిగిన కార్యక్రమంలో మీకు జ్యోతిష్య విశారద బిరుదునిచ్చారు. ఏంటి ఆ కార్యక్రమం, ఏంటి ఆ విశేషాలు? నమో వెంకటేశాయ. 24/7 కొలుగూరి టీవీకి చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. వైకుంఠ ఏకాదశి నాడు నాకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి సంవత్సరం నేను అక్కడ చేస్తాను. దాదాపు 2015 నుండి కూడా అక్కడ చేస్తూ ఉంటాం మన కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనలు. ఓకే. దాదాపు ఈ వృత్తిలో నేను వేరే వృత్తి అయినప్పటికీ కూడా 12 ఏళ్లుగా నేను ఈ శాస్త్రం గురించి చెప్తూ ఉన్నాను. కొన్ని వందల మంది నాకు క్లయింట్స్ గుంటూరులో ఉన్నారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నేను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను చూసి నాకు బిరుదిస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను ఏదైతే చెప్తున్నానో, ఏ అయితే నేను కాల్స్ తీసుకుంటున్నానో యాక్యురేట్గా వాళ్ళకి జరుగుతున్నవి. ఇది పూర్వజన్మ సుకృతం అంతే. అంటే ఒక జ్యోతిష్యం చెప్పడం అంటే అంత తేలికైన విషయం కాదు. మీతో చెప్పించుకున్నాక చాలా మంది మళ్ళీ నాకు కాల్ చేస్తారు. మా థ్యాంక్ యూ అండి, అద్భుతమైన గురువు గారిని మాకు అందించారు. మీ ఇంటర్వ్యూలలో మీరు చేసే వాటిలలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అని చాలా మంది చెప్తారు నాకు. కాబట్టి ఏంటంటే నాకు కూడా ఆ భాగ్యం దక్కింది, చెప్పే అవకాశం ఆ భగవంతుడు మా సిద్ధ పురుషులైన వేగినేని వెంకటరామయ్య గారి పరంపరలో నాకు అవకాశం కలిగింది. కాబట్టి ఆ ఏడుకొండలవాడి మహిమతో, ఏడుకొండలవాడి దివ్య ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తున్నాను. ఇంకా ముందు నాకు చేతనైనంతగా నేను ఇవి చేస్తూనే ఉంటాను. అందరికీ నా సైడ్ నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు జ్యోతిష్యాన్ని, అన్నమాచార్య సంకీర్తనలను నేను విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి చేయాలని నా సంకల్పం. థ్యాంక్ యూ గురుగారు. మరి చాలా మంది కాలర్స్కి మీ లేట్గా, అంటే చాలా ఆలస్యం అవుతుంది మీ అపాయింట్మెంట్స్, కొంచెం తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అంటే ఈ మధ్య ఏమైందంటే కార్యక్రమాలు ఎక్కువగా వచ్చినాయి. అన్ని విశేషంగా బ్రహ్మోత్సవాలు కావచ్చు, మనకి శివరాత్రి కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, విశేషంగా కార్యక్రమాలు రావడం ద్వారా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3-4 days అయిపోతుంది. దానివల్ల కొంచెం సిక్ అవటం కావచ్చు, ఇలా అది తప్ప డిలే ఏమి లేదు. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ గానే. సంతోషం. బేసిక్ ప్రశ్న అడుగుతాను గురుగారు. అంటే అంతా లలాట లిఖితం అంటారు. బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసి పంపించేశాడు, ఆయన బ్రహ్మ రాత రాసినాడు మనకి, మనం అలా ఫాలో అవుతే చాలు అనేది చాలా మంది చెప్తుంటారు ఇప్పటి. మరి అలాంటప్పుడు ఈ జ్యోతిష్యాలు, ఈ రెమెడీస్ ఇవన్నీ ఎందుకు గురుగారు, ఇవి పని చేస్తాయా? మంచి ప్రశ్న అడిగారు గురుగారు. ఇది చాలా మందికి ఉన్న గొప్ప సందేహం. ఎందుకంటే అందరూ చెప్పించుకోని వాళ్ళు, దీని మీద నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువగా ప్రాపగండ చేస్తూ ఉంటారు. ఏముంది, ఆల్రెడీ రికార్డెడ్ కదా, మనం ఏం చూపించుకున్నా ఏముందిలే, మన జీవితం ఇంతే ఉంటుంది. మొట్టమొదటి పాయింట్, నా పాయింట్ ఏంటంటే, అందులోనే మీరు చూపించుకుంటే, ఓకే, ఇలా జాతకాన్ని పరిశీలన చేపించుకుంటే మీకు అద్భుతమైన రెమెడీస్ అనేవి మీకు దొరుకుతున్నాయి. అలాగే ఏమవుతుందంటే, ఏ గ్రహ దశలు మీకు రాబోతున్నాయో, ధనాధిపతి రాబోతున్నాడా, భాగ్యాధిపతి రాబోతున్నాడా,
లాభాధిపతి రాబోతున్నాడా, ఇట్లా ఆధిపత్యం కలిగిన శుభ ఆధిపత్యాలు కలిగిన గ్రహ దశలు మహర్దశలు మీ జన్మ జాతకాల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అవి చూపించుకోవడం ద్వారా వాళ్ళకి చాలా వరకు మేలు జరుగుతుంది. ఓకే. ఎందుకు నేను చూపించాలి ప్రత్యేకంగా రికార్డెడ్ అంటే, మీరు చూపించుకోవటం కూడా మీ జన్మ జాతకాల్లో రాయబడి ఉంటుంది. ఓకే. ఇది మీరు గుర్తించాలి. అచ్చా అచ్చా అచ్చా. ఎందుకంటే ఆల్రెడీ రాసేసాడు విధాత, అవును. మనం నడుస్తుంది అనుకోవటం కాదు, ఆ, మీరు చూపించుకోవాలి అనేది కూడా రాసి ఉంటుంది. అచ్చా. అలాంటి వాళ్ళు మాత్రమే మనల్ని సంప్రదించగలుస్తున్నారు. ఓకే. ఎలాగో మొండివాదంతో వెళ్ళిపోయే వాళ్ళకి మనం చేయగలిగింది అవును ఏముంది? అవును. కానీ ఎంతో కొంత ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని శాస్త్రాన్ని మనం పరీక్షించుకొని చెప్పించుకోవడం ద్వారా ఒక అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించేదానికి అవకాశం కలుగుతుంది. ఓకే. దుర్ఘటనలు ఏమైనా ఉంటే దీని ద్వారా తీసేదానికి మనకి చాలా గొప్ప అవకాశం అచ్చా కలుగుతుంది. అచ్చా. ఓకే. కాబట్టి మీరు అన్న ప్రశ్నలో ఆన్సర్ అయితే ఇది. రైట్ గురుగారు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఈ మీ లలాటం మీద ఇవి ఉమ్, ఎట్లా సాధ్యం గురుగారు? అది ఎట్లా ఉమ్, వచ్చినాయి మీకు ఆ నామాలు? ఓకే. సహజంగా తిరునామం అంటారా అది? అవును, ఆ, ఇక్కడ నిలువుగా ఉన్నది తిరునామం. ఆ, ఇలా మనం చూస్తే అవును కనిపిస్తుంది. అవును. మీరు ఇట్లా అన్నా కనబడుతుంది. ఇట్లా ఊరికే just, ఇలా అన్నా అబ్బబ్బబ్బ, కూడా అద్భుతంగా. మీకు అవును కనిపిస్తుంది. అవును ఇలా ఊరికే చేత్తో ఇలా అన్నా కూడా పర్ఫెక్ట్ గా ఇలా తిరునామం అవును పడుతుంది. అవును. ఇది సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అంతే. ఓకే. అంటే ఏదో ఒక కారణ జన్మ అంతే. కాబట్టి మనకి చేతనైనంతలో, మనకి వచ్చినంతలో మనం ఈ సమాజానికి ఏం చేయొచ్చు. ఉమ్, నాది విశేషంగా ఏంటంటే ఎక్కువ సేవా వృత్తి నాకు ఎక్కువ ఉంటుంది. అవును. సేవ ఎక్కువ ప్రయారిటీ, నేను ఎక్కువగా సేవకిస్తాను. ఎటువంటి సేవ అంటే భగవంతుని యొక్క సేవ. ఉమ్, కాబట్టి ఎందుకో కారణ జన్మతో ఇచ్చాడు, మనకేమి సంబంధం లేదు కదా. అవును. జనరల్గా అయితే ఈ జ్యోతిష్యం అనేది, అదే ఈ కదా. అన్నమాచార్య కీర్తనలు అనేవి పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం. నిజంగా కాబట్టి నిజంగా. నీవు నాకు ఇచ్చావు, దీన్ని నేను పరిపూర్ణంగా నీ ఉపయోగించు. సేవకై వాడతాను అంటారు. కాబట్టి ఏడుకొండల వాడిని తలుచుకున్నప్పుడల్లా నాకు ఒకలాంటి గగురుపాటు వస్తుంది. నిజం నిజం. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించే, ఏ దేవు దేహమున ఇన్నియును అనగె మరే, ఏ దేవు విగ్రహం వీసకలమింతయును, ఏ దేవు నేత్రంబులిల చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, నే దేవు చైతన్యమిన్నిటికి నాదార, మే దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా, దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. కాబట్టి ఉమ్, ఎంత అసలు మీ నోట నాకు గూస్ బంప్స్ వచ్చాయి అసలు నిజంగా. కాబట్టి అద్భుతం. కనపడే దైవం ఎవరయ్యా అంటే కలియుగానికే అధిదైవం ఆయన. కాబట్టి అలాంటి దైవాన్ని మనం ఎంతో దగ్గరలో కూతవేటు దూరంలో పెట్టుకున్నాం. అవును. నమ్మండి, నమ్మి నడవండి, ఎల్లవేళలా ఆయన రక్ష వహిస్తాడు. కాబట్టి అలాంటి ఏడుకొండల వాడి అనుగ్రహంతో ఆయన నక్షత్రంలో జన్మించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ నా జన్మని చరితార్థం చేసుకుంటూ ఉన్నాను. అద్భుతం శ్రీనివాస్ గారు. అద్భుతం గురుగారు. గురుజీ, ఇప్పుడు పరాభవ నామ సంవత్సరం ప్రవేశించింది. మరి ఇది డేంజరా పవర్ఫుల్లా? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అందరూ హడావుడి చేస్తారు, పరాభవం 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 అని. ఏం జరగబోతుంది ఓకే, మంచి ప్రశ్న అడిగారు గురుజీ. పరాభవ నామ సంవత్సరం అంటే, ఇది ఎవరైతే మనకి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకే గాని పరాభవం అనేది సామాన్యుడు కాదు, సామాన్యులకు కాదు. వర్తించారు. ఎందుకంటే అవును. ఈసారి రాజ్యాధిపతి గురువయ్యాడు. ఓకే. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు బయట ఉమ్, సమాజంలో ఎన్నో ఉమ్, చూస్తూ ఉంటాం. అవును. అన్ని చోట్ల అధికారంలో ఉన్న రాజులకి తప్పటం లేదు కదా.
ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవును. వాళ్ళు చేసేవి మంచి కార్యక్రమాలే అయినప్పటికీ కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవును. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఆ! అంతే హ్మ్. తప్ప మనకేమి కాదు. హ్మ్. సామాన్య ప్రజలకు ఇది కాదు ఏమీ అని కాదు. చెప్పాలి. హమ్మయ్య! చాలా మంచి చల్లటి వార్త చెప్పారు ఉగాది రోజున. సంతోషం. ఇక లోకేష్ గారు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలంటే దేశవ్యాప్తంగా లోకేష్ గారి చర్చ నడుస్తుంది. లోకేష్ గారు సీఎం అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. బాబు గారిని చూస్తే బ్రహ్మాండంగా ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారు. సడెన్‌గా ఈ చర్చ ఎందుకొచ్చింది? అవుతారా? ఆయన జన్మజాతకం ఎలా ఉంది? ఆయన యోగాలు ఎలా ఉన్నాయి అసలు? నేను ఆయన జన్మ జాతకాన్ని పరిశీలించాను. ఓహ్! భరణి నక్షత్రం ఆయనది. ఆ! యాక్చువల్‌గా 2024 10వ నెల 5వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఆయనకి రాహు మార్గదశలో శుక్రుడి యొక్క అంతరం నడుస్తుంది. ఓకే. ఓకే. ఈ శుక్రుడు ఆయనకి పరివర్తన యోగంతో ఉన్నాడు. సప్తమాధిపతి ఆయనకి దశమ క్షేత్రంలో ఉన్నాడు. వృత్తి స్థానంలో ఉన్నాడు ఆయన. ఓకే. అయితే ఈ సప్తమ స్థానంలో శని పరమ ఉచ్చబొంది ఉన్నాడు ఆయనకి. ఓకే. శని అధికారాన్ని ఇస్తాడు. రాహువు అధికారాన్ని ఇస్తాడు. రాజకీయాలను కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శని ఇంటిలో శుక్రుడు ఉన్నాడు. ఓకే. శుక్రుడు యొక్క ఇంట్లో శని ఉన్నాడు. శని ఉచ్చ స్థానాన్ని అలంకరించి ఉన్నాడు. కాబట్టి దగ్గర దగ్గర 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ ప్రాంతాలలో వరకు కూడా ఆయనకు రాహువులో శుక్రుడు నడుస్తాడు. ఈ శుక్రుడు నడిచినప్పుడు మీరు గమనించండి 2024 10వ నెల నుంచి కూడా ఆయన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఎంతో పప్పు అన్నవాడు అదే ఇప్పుడు అనబోతున్నాను. నిప్పులాగా తయారయ్యి చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. తుప్పు వదలగొడుతున్నాడు తుప్పు అందరూ. వదలగొట్టేస్తున్నాడు. అందుకని ఏంటంటే ఆయనకు అవకాశం తప్పకుండా ఉంది. ఆయన ఓకే. గ్రహ దశల్లో అవకాశం ఉంది. చూడండి ఎప్పుడైనా సరే ఎన్నో కష్టాలు మనం ఫేస్ చేసినప్పుడే అతనిలోంచి అంతర్మదనంలోంచి ఒక కరెక్ట్. నాయకుడు తయారవుతాడు. కాబట్టి అతను జనంలోకి ఎప్పుడైతే నడవటం మొదలుపెట్టాడో అక్కడి నుంచే మంచి నాయకుడిగా నిప్పులాగా తయారయ్యాడు. అవును. అవును. పప్పు అన్న వాళ్ళకి చాలా గొప్పగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చాడు. అవును. బట్ ఆయన జాతకంలో ఈ యోగం తప్పకుండా ఉంది. బాగా కాబట్టి చెప్పారు. ఈ అయితే ఉగాది తర్వాత ఆ! అది ఆయనకు చెప్పాలి నాకు. ఈ ఉగాది తర్వాత ఆయన ఏ రోజైనా సరే సీఎం అయ్యేదానికి 200% అవకాశం ఉంది. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఉగాది చెప్పండి. తర్వాత అంటే ఎన్ని నెలల లోపు? మళ్ళీ మీకు నేను ఉగాది ఆ- తర్వాత అన్నాను ఆ, అనకూడదు. ఆయన జన్మ జాతకంలో 2026 9వ నెల వరకు అచ్చా. 2026 9వ నెల వరకు కూడా ఈ రాహులో శుక్రుడు యొక్క అంతరం ఉంది. ఈ శుక్రుడు ఏం చేస్తున్నాడంటే అతనికి దశమాధిపతి అయి ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్నాడు ఆయనకి. ఓకే. కాబట్టి ఈ టైంలోనే అతనికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. సూపర్. సూపర్. రైట్. అలాగే గురుగారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఈ సంవత్సరం అన్‌ఎక్స్‌పెక్టెడ్ పొలిటికల్ ఎర్త్‌క్వేక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే సంచలనాలు ఏమైనా నమోదవుతాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పీఠం దానికి సంబంధించి కొంచెం హడావుడి నడుస్తుంది కదా! ఏంటసలు? అంటే మీకు ఒకటేనండి. ఇక్కడ గమనిస్తే మనకి పరాభవనామ సంవత్సరం అని మనం ఇందాకే అనుకున్నాం. అవును. ఎవరికయ్యా పరాభవం అంటే రాజుల పరిపాలిస్తున్న రాజుకు కదా అంటున్నాడు. హ్మ్. కాబట్టి జూన్ 2వ తారీఖున మనకి మిథునం నుంచి కర్కాటకంలోకి గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. హ్మ్. కానీ ఇది రాజ్యానికి చాలా సుభిక్షమైన ఉచ్చస్థితి. ఓకే. అట్లాగే మనకేమవుతుందంటే అక్టోబర్ 31న అక్టోబర్ 31 నుండి మనకి సింహరాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. ఓకే. ఇలా సింహరాశిలోకి గురువు ప్రవేశం జరిగినప్పుడు దాదాపు మీకు 11వ నెల, ఓకే, నవంబర్ అండ్ డిసెంబర్ అండ్ జనవరి, ఈ జనవరి 25వ తారీఖు వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు. ఓకే. అచ్చా. ఆ! 2027 జనవరి 25వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు గురువు. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఈ వక్రగతిని పొందినప్పుడు కొంత దేశాల వైజ్‌గా కావచ్చు, రాష్ట్రాల వైజ్‌గా కావచ్చు, ఎక్కడైనా సరే కొన్ని విపత్కర పరిస్థితులు జరిగేదానికి అవకాశం పర్టిక్యులర్‌గా స్పష్టంగా ఉంది. ఓకే. ఓకే. ఇది ఒక్క రాష్ట్రమే అని చెప్పుకోవటానికి లేదండి. దేశ నలుమూలల, ప్రపంచం నలుమూలలా కూడా చాలా వరకు ఇబ్బందులు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి రాజు ఇక్కడ మనకి కన్యా రాశి మిథునం నుంచి కర్కాటకం నుంచి సింహానికి వెళ్తున్నాడు. అవును. అంటే ఒకే సంవత్సరంలో 3 రాసులని గురువు అధిష్టిస్తున్నాడు. కాబట్టి ఇలా 3 రాసులకు రావటం అనేది కొంచెం చెడు ఫలితాలుగా మనం చెప్పుకోవాలి. అలాంటి సమయాల్లో అంటే ఇది అతిచారమా గురుగారు? అతిచారం కింద వస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇలా ఈ 3 రాసుల్లో ప్రయాణం చేయటం ద్వారా మనకి రాజ్యములో రాజులకి కొంత ఇబ్బంది ఉంది. అది ఏదైనా కావచ్చు. పదవీ గండమా,
మార్పా ఏంటనేది తప్పకుండా ఉంటుంది. ఓకే. తెలంగాణలో కూడా ఆ పరిస్థితి ఉంది. ఉంటుంది. రియల్ ఎస్టేట్ అందరూ వర్రీ అయిపోతున్నారు. రియల్ ఎస్టేట్ ఈ 3 ఏళ్ల నుంచి ఏమీ లేదు. 2, 3 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. మరి ఇకనైనా ఈ సంవత్సరం అయినా ఏమన్నా ఊర్ధ్వముఖంగా వెళ్ళే అవకాశం ఉందా? పెట్టుబడులు పెట్టొచ్చా? ఏం చేయాలి? ఏంటి అసలు? మీరు అడిగిన ప్రశ్న బాగుంది. రియల్ ఎస్టేటు వాస్తవంగా ఇంకొక 2 సంవత్సరాల పాటు, 1.5 సంవత్సరం పాటు ఓపిక పట్టటం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్. ఓకే. కానీ ఇది కొన్ని రాసులకి గురువు యొక్క సంచారం కొన్ని రాసులకు విశేషంగా యోగిస్తుంది. ఓకే. 12 సంవత్సరముల తర్వాత మనకి కర్కాటకంలోకి గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. ఈ ఓకే. గురువు యొక్క ప్రవేశం జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే జరుగుతుందో యమునా నదికి కూడా మనకి పుష్కరాలు వస్తుంది. ఆ. కాబట్టి ఇది కొన్ని రాసులకి విశేషంగా యోగాన్ని ఇస్తుంది. ఉమ్. అయితే అందరికీ రియల్ ఎస్టేట్ బాగుంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే. రైట్. కొన్ని రాసులకు తప్పకుండా వస్తుంది. ఓకే. కాబట్టి మనం మిగతా రాశి ఫలితాలు చూసేటప్పుడు ఏ రాసుల వాళ్ళకి భూమి కొంటే బాగుంటుంది, ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది, ఎవరు తన దగ్గర ఉన్న భూమిని అమ్ముకోకుండా దాచుకుంటే బాగుంటుంది అచ్చా. అనే పాయింట్ మీద మనం చర్చిద్దాం. ఓహో. కానీ ఇంకొక 1.5 year వరకు ఇప్పుడు చూడండి, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా భూమి కదలటం లేదు. అస్సలు. ఇక్కడంటే ఏదో హైడ్రా అంటాం, ఏదో ఇంకొకటి అంటాం. ఉమ్. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాగే మందంగా ఉంది. అలాగే ఈ 1.5 year తర్వాత ఆటోమేటిక్గా చాలా వాళ్ళ దగ్గర ఏదైతే భూమి ఉంటుందో విపరీతమైన రేట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓహో. దాచుకోండి, నా మాట విని దాచుకోండి. భూమిని వీలైనంత వరకు దాచుకోండి. ఉమ్. తక్కువ రేట్లకు అమ్ముకోవద్దు. ఓకే. భరించలేకపోతే ఏదో కొంచెం త్యాగం చేయండి తప్ప, లేకపోతే ఉంచండి. అసలు అద్భుతమైన రోజులు మాత్రం భూమి మీద మనం చూస్తాం. ఓహో. సూపర్ సూపర్. స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్స్ ఇట్లాంటి వాటిలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు కదా. మరి ఈ కాలం మంచిదేనా? ఏ సమయంలో పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇప్పుడు మనకి గోచార ఫలితాలు తీసుకుంటే మనకి ఈ రాహువు కేతువుల యొక్క మార్పు కూడా మనకి దగ్గర దగ్గర డిసెంబర్లో అలా జరుగుతుంది. ఓకే. ఈ రాహు కేతువుల యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో కొన్ని రాసుల వాళ్ళకి లాభంలోకి వస్తారు. ఎస్. ఆ రాశిలో ఏవో చెప్పండి గురుగారు. చెప్తాను మీకు. ఆల్రెడీ రాశి ఫలితాలు చెప్పినప్పుడు అచ్చా, ఓకే, రైట్. ప్రత్యేకంగా చెప్తాం కాబట్టి రైట్. రాశి ఫలితాలలో ఉంటుంది అది. ఉమ్. నేను ప్రత్యేకంగా వివరిస్తాను. అవి ముందు ముందు వచ్చే వాటిలో చూసుకోవచ్చు. రైట్. అప్పుడు ఇప్పుడున్న రాసులు ఏమిటి, ఓకే, ఉమ్. ఇప్పుడు డిసెంబర్ వరకు ఏ రాసులకు యోగిస్తున్నవి, డిసెంబర్ తర్వాత ఏ రాసులకి ఈ స్టాక్ మార్కెట్ ఓకే. లాభంలో రాహు ఉంటాడు, కొంతమందికి దశమంలో రాహు ఉంటాడు కొంతమందికి. కాబట్టి అప్పుడు చర్చిద్దాం మనం. ఓకే. సో గురుగారు ఇప్పుడు కొన్ని రాశులకి ఏలినాటి శని ఉంది, ఉమ్, నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి. ఉమ్. సో మరి ఇప్పుడు ఈ గోచారంలో మార్పు వల్ల వాళ్ళకి ఏమన్నా మార్పులు ఉందా లైఫ్ లో? తప్పకుండా ఉంది మార్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏలినాటి శని బాగా నడుస్తున్న రాశి ఏదయ్యా అంటే కుంభరాశి ఒకటి ఉంది, మేనరాశి ఒకటి ఉంది, ఓకే. మేషరాశి కూడా ఒకటి ఉంది. ఓకే. అయితే ఇప్పుడు లగ్నంలో శని నడుస్తుంది, మీనరాశి వాళ్ళకి నడుస్తుంది. మీనరాశి వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళకి ఏలినాటి శనిలో ఉన్న ఉపశమనం ఏంటంటే గురుగ్రహం ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున కర్కాటకంలోకి ఉచ్చస్థితికి వస్తుందో ఓకే. అప్పుడు లగ్నాత్తు ఏమవుతుందంటే గురువు యొక్క లగ్నాత్తు కూడా పంచమ దృష్టి మీనరాశి వాళ్ళ మీద పడుతుంది. పడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు చాలా మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, మానసికంగా అనారోగ్యపరంగా అనేక రకాలుగా. ఒకటనే ఏం లేదండి, చాలా ఇబ్బందులు ఉంటవి. ఉన్నప్పటికీ కూడా ఈ గురువు ఒక 1 year పాటు, సంవత్సరం పాటు వాళ్ళకి మంచి యోగాన్ని కల్పిస్తాడు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. కాబట్టి మీనరాశి వాళ్ళు దీని నుంచి తప్పించుకున్నట్టు. రైట్. ఈ సొంతింటి కలగనే వాళ్ళ పరిస్థితి గురించి ఏ రాష్ట్రాల వారికి అనుకూలంగా వస్తుంది ఇప్పుడు చెప్తారా, వాటిలో చెప్తారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి చతుర్థంలో రేపు కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు చతుర్థ స్థానం అనగా కుటుంబము, సొంత ఇల్లు, ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. వాళ్ళకి సొంతింటికి సంబంధించిన ప్రయత్నాలు విశేషంగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా యోగిస్తున్నవి. అలాగే తులారాశికి కూడా సొంతింటి కల బ్రహ్మాండంగా నెరవేరుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి నెరవేరుతుంది, కర్కటక రాశి వాళ్ళకి నెరవేరుతుంది, మకర రాశి వాళ్ళకి ఇంకా విశేషంగా నెరవేరుతుంది. ఏంటి కర్కాటకము మకర రాశి వాళ్ళకి విశేషంగా చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయని, యోగాలు పట్టబోతుందని కూడా చెప్పారు. ఏంటి మకర రాశి వాళ్ళకి అంత యోగాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే మొన్నటి వరకు
మార్చి వరకు 2025 మార్చి వరకు కూడా వాళ్ళకి ఏలినాటి శని నడిచింది. దాదాపుగా ఈ మకర రాశికి ఏలినాటి శని అంటే దాదాపు అందరికీ 7.5 ఇయర్ ఉంటే వీళ్ళకి ఇంకొక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. అతిగా ఉంటుంది. ఎందుకంటే అది జన్మరాశి శనిది కాబట్టి స్వతహాగా. కాబట్టి ఇది ఇప్పుడు వదిలింది. 1 ఇయర్ అయిపోయింది మనకి శని. ఓకే. కానీ శని ఏమయ్యాడు? మకర రాశి వాళ్ళకి ధనాధిపతి అయ్యాడు. లగ్నానికి, మకర రాశి లగ్నానికి ధనాధిపతి అయ్యాడు. ధనాధిపతి 3వ ఇంట్లో విశేషమైన కారకుడు. శుభగ్రహాలు 3వ ఇళ్లలోనూ 6వ ఇళ్లలోనూ ఉండకూడదు. ఓకే. పాపగ్రహాలు 3వ ఇళ్లలో ఉంటే తృతీయము కానీ అష్టమం ఎందుకాను ఉన్నా షష్టం ఎందున్నా కొంచెం యోగాన్ని ఇస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు శని ధనాధిపతి అయ్యి మకర రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అలాగే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చి అంశయోగంతో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉండి డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే మకర రాశిని చూస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళకి విశేషమైన భాగ్యం, భోగం కలుగుతుంది. ఇందులో ఇంకా చెప్పాలంటే పెళ్లిళ్ళకి సంబంధించినవి కానీ, కొత్త కొత్త బిజినెస్లు చేసే వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళకి విశేషంగా ఉపయోగపడుతున్నవి, విశేషాలు ఉన్నవి. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఉచ్చస్థితి అంశయోగంతో గురువు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇది ఒకటండి. మీరు కర్కాటక రాశి మీరు ఒకటి ఇది 35% వరకు మనం తీసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే ఒక 35%. తర్వాత ఏంటంటే మళ్ళా జన్మ జాతకం కూడా దీనికి మేళవించబడి ఉంటుంది. ఒకే దృష్టితో కాకుండా వాళ్ళ జన్మ జాతకంలో ఏ దశలు నడుస్తున్నాయి, ఏ మహర్దశలు నడుస్తున్నాయి, ఏ విదశలు, ఏ సూక్ష్మ దశలు నడుస్తున్నాయి, ఇవి కూడా మనం ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది మనకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గోచారాన్ని ఎప్పుడు బేస్ చేసుకోకండి. ఎందుకు బేస్ చేసుకోవద్దు అంటున్నాను, దానికి ఉన్న వ్యవధి 35% మాత్రమే. మిగతాది 65 ఏంటంటే మన జన్మ జాతకం ఉంటుంది. లేదనుకోండి అందరూ బాగుపడిపోతారు. గోచార రీతి అందరూ బాగుపడిపోతారు. ఇంకా లగ్నాలు ఎందుకు, నక్షత్రాలు, లగ్నాధిపతులు, గ్రహదశలు, యోగ దశలు ఎందుకు? అలాగే గురుగారు ఈ గ్రహణాల ఎఫెక్ట్ కూడా రాశుల వారీగా ఉంటుందా? పలానా రాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం. అయితే లక్కీ ఏంటంటే ఇప్పుడు మనకి పరాభవ నామ సంవత్సరంలో ఏ గ్రహణాలు లేవు. శుభం. ఉన్నాయి కానీ అవతలు ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. ఈ సంవత్సరం మనం ఊపిరి పీల్చుకోవచ్చు. 25లో వచ్చిన గ్రహణాలు కానీ, షష్టగ్రహ కోటాలు కానీ, ఈ కూటమిలు కూడా చాలా వరకు తక్కువనే. గ్రహణాలు అయితే అసలు లేవు. సూపర్. రైట్ గురుగారు. యాక్చువల్గా ఉగాది అంటేనే రాశి ఫలితాలు, అవమానాలు, రాజయోగాలు, ఆదాయాలు, వ్యవహారాలు లెక్కేసుకుంటుంటారు మన రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు. సో మీ నోటి నుంచి ఆ రాశి ఫలాలు విందామని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మనం మేషం నుంచి మొదలుపెట్టి మీనం వరకు ఇక రాశి ఫలితాలు చర్చించుకుందామంటారా? ముందుగా మేష రాశి. ఓకే. ఈ సంవత్సరం మనకి రాజు అయ్యారు అంటే గురువు మనకి రాజుగా వచ్చాడు. గురువు కాబట్టి ఈ గురువు రావటం ఒక మంచి విశేషం. అన్ని లగ్నాలకు కానీ అన్ని రాశులకు కానీ కూడా గురువు శుభగ్రహం కాబట్టి కొంత యోగదాయకంగా ఉంది. ఓకే. ఫస్ట్ మనం ప్రథమంగా చూసుకుంటే ఇప్పుడు మేషరాశి గురించి మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఓకే, వ్యయం 5, సూపర్, రాజ్యపూజ్యం 2, ఓకే, అవమానం 4, ఓకే. రాశి అధిపతి కుజుడయ్యాడు, అంగారకుడయ్యాడు. ఓకే. అదృష్ట రంగు వచ్చేసి వీళ్ళకి ఎరుపు, పసుపు ఈ వర్ణాలు ధరించడం ఎక్కడైనా సరే ధరిస్తున్నప్పుడు అవి ఉండటం అనేది చాలా శ్రేయస్కరం. అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 1, 3 అంటే ఈ రోజులలో 9 టోటల్ చేసినప్పుడు 9 రావాలి, 1 రావాలి, 3 రావాలి. ఇలా అవి చూసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మేషరాశి వారికి ఈ సంవత్సరం మనకి గోచార ఫలితాల్లో విశేషంగా శని యొక్క ఫలితం చెప్పాలంటే ఆయన ఏలినాటి శనిలో ఉన్నాడు మేషరాశి వాళ్ళకి. అయినప్పటికీ కూడా శని మీకు అక్కడ ఉన్నప్పటికీ కూడా కర్కాటకానికి గురువు రావడం ద్వారా, ఉచ్చస్థితిని పొందడం ద్వారా మేషరాశికి ఏమవుతుందంటే 4వ ఇల్లు అవుతుంది గురువు ఉచ్చస్థితి. ఇది గృహము యందు శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. సొంత ఇల్లులు కట్టుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత తల్లిదండ్రులతో సఖ్యతగా మెలిగేదానికి అవకాశం ఉంది. ఇలా అనేక రకాలుగా మేషరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ లాభంలో వాళ్ళకి చూసుకుంటే మనకి రాహు ఉన్నాడు మేషరాశి వాళ్ళకి కూడా. రేపు డిసెంబర్ వరకు కూడా ఉన్నాడు లాభంలో రాహు ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి స్పెక్యులేషన్ కావచ్చు,
ట్రేడింగ్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటివి కూడా కొంతవరకు వర్కౌట్ లాభిస్తాయా? అయ్యేదానికి లాభిస్తున్నవి. సూపర్. అలాగే మనకి వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడు? ఏలినాటి శని, అసలే ఏలినాటి శని, వ్యయంలో ఉన్న శని ఏం చేస్తాడంటే కొంత అనారోగ్యాన్ని అందిస్తాడు. అట్లాగే విపరీతమైన ఖర్చులు, మనం ఎక్స్‌పెక్ట్ చేయని ఖర్చులు కూడా ఈ టైంలో మనకి ఉంటవి. కాబట్టి చాలా జాగ్రత్త వహించడం మంచిది. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటది గురుగారు? ఓకే. ఈళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఒక పాఠం లాంటిది. హ్మ్. ఎందుకంటే, ఒకవైపు ఏలినాటి శని వల్ల కుటుంబ అవసరాలకు, ప్రయాణాలకు లేదా శుభకార్యాలకు మీ ఊహకు మించి ఖర్చులవుతాయి. అదొకటి మనం గమనించాలి. ఓకే. అలాగే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11వ ఇంట ఉన్న రాహువు ఆ ఖర్చులకు తగిన ధనాన్ని మీకు ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు. ఓహో! అందులో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు గురువు 5వ ఇంట సంచరిస్తాడు. హ్మ్. ఇప్పుడు 4వ ఇంటే కాకుండా అప్పుడు 5వ ఇంట కూడా సంచరిస్తాడు. ఆ కాలంలో మీకు ఆర్థికంగా సువర్ణ కాలం అని చెప్పాలి. ఓహో! ఓకే. హ్మ్. ఈ సమయంలో పాత బాకీలు వసూలు కావడం కావచ్చు, లేదా షేర్ మార్కెట్‌కి సంబంధించింది కావచ్చు, స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు రావడం కావచ్చు. ఇలాంటి విశేషమైన యోగాలు ఈ మేషరాశి వారికి ఉన్నవి. వీళ్ళకి కొన్ని మనం నిత్యం చేసుకోవాల్సిన శాంతులు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం మొత్తం అవి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి యెస్. శని ప్రభావం ఉన్నందున ప్రతి శనివారము శివాలయ దర్శనం చాలా చాలా ముఖ్యము. అలాగే నువ్వులతో చేసిన దీపారాధన, నువ్వుల నూనెతో చేసిన దీపారాధన విశేషంగా వీళ్ళకి మేలు చేస్తుంది. అట్లాగే ప్రతి మంగళవారము, శనివారము హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వీళ్ళకి శుభం జరిగేదానికి గొప్ప అవకాశం ఉంది. సూపర్. కాబట్టి గురువు యొక్క ఇప్పుడు కర్కాటకంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ గురువు కూడా వీళ్ళకి విశేషంగా యోగించాలంటే దత్తాత్రేయ క్షేత్రాలు దర్శనం చేయటం మంచిది. ఓహో! ఓకే. తర్వాత వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సప్తాహం చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. ఈ గురువుకు సంబంధించి దత్తాత్రేయ అది చేయటం చాలా విశేషం. అచ్చా! చాలా విశేషం. ఎందుకంటే గురుగ్రహానికి బలం వస్తుంది. ఓకే. ఈ బలం ద్వారా ఏంటంటే మిగతా రాశుల్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే గ్రహస్థితులు అవి తొలగిపోతున్నవి. హ్మ్. కాబట్టి టోటల్‌గా చెప్పాలంటే మేషరాశి వారి జాతకం చాలా బాగుంది. సూపర్‌గా ఉంది. నెక్స్ట్ రెండోది వృషభం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చూపిస్తుంది. ఓహో! ఓకే. ఓకే. రాశి అధిపతి శుక్రుడు, అదృష్ట రంగు తెలుపు, ఆకుపచ్చ. ఈ వర్ణాలు ధరించటం వాళ్ళకి కొంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే. అదృష్ట సంఖ్యలకు వెళ్తే 6, 5, 8. ఓకే. హ్మ్. ఈ దినాల్లో వాళ్ళు ఏదైనా కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవాలనుకుంటే చాలా చాలా మంచిది. ఓకే. తర్వాత విశేషంగా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. ఏమిటి అంటే శని గోచార రీత్యా ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానమైన మేనంలో సంచరిస్తూ ఉంటాడు. కంప్లీట్ ఈ సంవత్సరం మొత్తం కూడా మేనంలోనే ఉంటాడు. హ్మ్. ఓకే. వీళ్ళకి ఎప్పటి నుంచో మందంగా నడుస్తున్నవి, ఆగిపోయినవి ఇవన్నీ కూడా వీళ్ళకి విశేషంగా నెరవేరేదానికి అవకాశం ఉంది. ఓహో! ఓకేనా? ఆ! కాబట్టి ఈ లాభస్థానంలో ఉండటం వల్ల సకల సర్వ కార్యసిద్ధి వీళ్ళకి జరుగుతుంది. హ్మ్. ఓకే. సూపర్. తర్వాత గురువు యొక్క గోచారం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. అవును. ఈ గురువు యొక్క గోచారం జూన్ 2, 2026 వరకు గురువు ద్వితీయ స్థానంలో మిథునంలో ఉన్నాడు. ఓకే. ఈ మిథునంలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3వ ఇంటికి కర్కాటకానికి చేరుకుంటాడు. ఓకే. కర్కాటకానికి మారుతాడు. తిరిగి అక్టోబర్ 31 వరకు కూడా 4వ ఇంటికి సింహానికి ప్రవేశించి జనవరి 25, 2027 వరకు వక్ర గతిలో మళ్ళీ 3వ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ జరుగుతున్నప్పుడు ఏంటంటే సింహానికి వెళ్ళినప్పుడు మళ్ళా కొంత కుటుంబ శ్రేయస్కరాలు జరుగుతాయి. కుటుంబాలకు సంబంధించిన విశేషాలు జరుగుతాయి. ఓకే. ఓకే. అది 4వ స్థానం అవుతుంది, తృతీయ స్థానం అవుతుంది. అయితే చతుర్థ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో కర్కాటకంలోకి గురువు వచ్చినప్పుడు ఎటుకూడి ఏ గ్రహానికైనా సరే తృతీయ స్థానం కొంచెం ఇబ్బందికరం కలిగిస్తుంది. కాబట్టి గురువు చాలా శుభగ్రహం కాబట్టి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి
ఎటువంటి ఇబ్బందులు లేవు. గురువు యొక్క శుభం. ఆరాధన చేయండి. ఓకే. దత్తాత్రేయ దర్శనాలు చేయండి. అలాగే దక్షిణామూర్తిని విశేషంగా సేవించండి. హ్మ్. వాళ్ళకి కొంత శుభ ఫలితాలు జరిగేదానికి అవకాశం ఉంది వృషభ ఓకే. రాశి వాళ్ళకి. అలాగే వీరికి కూడా రాహు కేతువుల గోచారం చూస్తే ఇప్పుడు రాజ్యస్థానమైన 10వ ఇంట ఉన్న రాహువు, మాతృస్థానమైన 4వ ఇంట ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 9వ స్థానమైన మకరము, 3వ స్థానమైన కర్కాటకం ఇల్లుకు మారుతారు. డిసెంబర్ తర్వాత రాహుకేతుల మార్పు మీకు మరింత సానుకూల ఫలితాలనిస్తుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళకు కూడా మరింత సానుకూల ఫలితాలు రాహు కేతు ఇస్తున్నారు. కాబట్టి ఓకే. వీళ్ళకి కూడా ఆ టైంలో మీరు అడిగినట్టు ట్రేడింగ్ కావచ్చు, హ్మ్. ఇలాంటి షేర్ మార్కెట్కి సంబంధించినవి కాబట్టి కొంత ఆ. ఇన్వెస్ట్ చేసుకోవటం బాగుంటుంది. అచ్చా. ఓకే. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటది గురుగారు? వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి హ్మ్. ఓకే. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ఓహోహో. ఓకే. ఓ. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా ఉల్లాసంతో ఉంటారు. హ్మ్. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు జన్మరాశిలో కుజుడు సంచారం వల్ల అజీర్తి, ఉష్ణ సంబంధిత అనారోగ్యాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ఓకే. కాబట్టి ఆ సమయంలో ఆహార నియమాలు పాటించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం శ్రేయస్కరం. దీనికి ఇంకా రెమెడీ చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది కదా అని చెప్తారు వృషభ రాశి వాళ్ళకి. ఓకే. వీళ్ళ అప్పులు తీరుతాయండి వీళ్ళు? వీళ్ళకి మంచి స్థానంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకంటే వ్యయం చూస్తే బీభత్సంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే నేను అదే చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నవి. అచ్చా. శని లాభంలో ఉన్నాడు. గోచారం మొత్తం సంవత్సరం మొత్తం వృషభ రాశికి శని లాభంలో ఉంటాడు. ఓహో. ఈ లాభంలో ఉండటం ద్వారా ఏంటంటే నిదానంగా అవుతున్న పనులన్నీ కూడా ఇప్పుడు రేపు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఓకే. ఓకే. మొండి బాకీలు కూడా ఏమైనా ఉంటే వసూలు అవుతున్నాయి. హ్మ్. అలాంటి విశేషమైన యోగం శని ఇస్తున్నాడు వీళ్ళకి. కాబట్టి ఇంకా వీళ్ళు ఇప్పుడు కొంత రెమెడీగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసుకోవటం మంచిది. ఎందుకు అమ్మవారి యొక్క ఆరాధన అంటే డిసెంబర్ 6 వరకు కేతువు 4వ ఇంట ఉండడం వల్ల గృహంలో అశాంతి కలగడం ఒకటి ఉంటుంది. ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయాలలో ఎర్రటి పూలతో పూజ చేయడం చాలా శుభకరం. ఆహా. ఆ. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇందాక మీకు చెప్పాను. ఆయనకి కూడా మంగళవారాల పూట కానీ అభిషేకం పంచామృతాలతో చేసుకుంటే విశేషమైన యోగం కలుగుతుంది. ఓకే. ఓకే. ఇక మిథున రాశి. సో మిథున రాశి ఫలితాలు చూసుకుంటే ఉమ్, అంటే ఐటీ వాళ్ళు వీళ్ళకు కొంచెం చాలా బాధల్లో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఏమన్నా ఉపశమనం ఉందా? ఏంటి ఉమ్. వాళ్ళ పరిస్థితి? ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఓ. అంటే ఇక్కడ అవమానం అనగానే అవమానం ఏం కాదు, అవి అవకాశాలు. అచ్చా. అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒక్క శుభం. అవకాశం గట్టిగా వచ్చింది అనుకోండి, ప్రతి చోటకి వెళ్తుంటారు, మీకు పనులు అవ్వటం లేదు, అవును. దీన్ని అవమానాల కింద తీసుకోండి. ఆ. ఓకే. ఒక చోటే మీకు పని అవుతుంది, ఆ ఒక్కటి కొంచెం గొప్పగా అయింది అనుకోండి, బాగుంటుందా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మిగతా ఒకటి అంటే మనం లెక్కలోంచి పక్కన పెట్టేసి మర్చిపోతాం కాస్త. అది నేను చెప్పేది. కాబట్టి ఈ రాశి అధిపతి బుధుడు, మిథున రాశి అధిపతి బుధుడు. అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్యలు వీళ్ళకి 5, 3, 6గా ఉన్నవి. ఓకే. అయితే వీళ్ళకి మేజర్గా చెప్పాలంటే మనకి జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురువు యొక్క సంచారం ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము వీళ్ళకి వృద్ధి చెందేదానికి విశేషంగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఓకే. ఎన్ని నెలలు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇచ్చాడు. ఓహో. గుర్తుపెట్టుకోండి. ఈ నెలలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. ఆ. కుటుంబ స్థానంలో పరమ ఉచ్చ పొందుతున్నాడు గురువు అంశయోగంతో. ఓకే. కాబట్టి ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించినది, వాక్కు సంబంధించింది చాలా వరకు వీళ్ళకి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓహో. ఈ 4-5 నెలలు జాగ్రత్తగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే సంవత్సరం మొత్తం ఏ ఇబ్బందులు లేకుండా నడిపేదానికి అవకాశం ఉంటుంది. ఓ. ఓకే. సూపర్. రైట్. కాబట్టి శని దశమ స్థానంలో ఉన్నాడు. కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ దశమ స్థానాన్ని ఎప్పుడైతే అధోహరిస్తారో ఉంటుంది. తర్వాత అష్టమ రాహు కూడా వీళ్ళకి భాగ్య రాహు కూడా ఉన్నాడు. మిథునానికి భాగ్య రాహు ఉండటం ద్వారా కూడా కొంత యోగం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. లేదు. ఓహో. సూపర్. కర్కాటకం ఆల్రెడీ మీరు వాళ్ళ అద్భుతమైన యోగాలను ఏం చెప్పేశారు ముందే. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎగిరి గంతేస్తుంటారు. కానీ ఇంకా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు గోచార రీత్యా మనం చెప్పాలంటే కర్కాటక రాశికి
ఆదాయం 2, ఓకే. వ్యయం 11, ఆ! రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఏయ్! కానీ ఎందుకు ఇక్కడ ఆదాయం 2 చెప్పారు కదండీ! అదే వ్యయం అంటున్నా. 11 చెప్పారు గదా! ఓకే. రాజ్యపూజ్యం 4, అవమానమే ఎక్కువుంది. ఈ రెండే ఎక్కువుంది గదా! అవును. అవమానము, వ్యయమే వేవే ఎక్కువుంది. ఎక్కువున్నాయి. అవును. కానీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది అంటే, ఈళ్ళకి అదృష్ట రంగు మనం చెప్పాలంటే తెలుపు రంగు, క్రీమ్ కలరు. అదృష్ట సంఖ్యలు చెప్పాలంటే 2, 7, 9. ఓకేనా? అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ కర్కాటక రాశిలోకి గురువొస్తాడు. ఓకే. 12 సంవత్సరాలకి. అంటే జన్మరాశిలోకొస్తున్నాడు. ఓకే. హ్మ్. జన్మరాశిలో లగ్నంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గురువు కోటి దోషాలను హరిస్తున్నాడు. ఓకే. ఇక్కడ విశేషమైన యోగం ఏందంటే, కోటి దోషాలు హరించే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది. ఇంకెవరికీ లేదు. కాబట్టి లగ్నంలో గురువు ఉన్నట్టు లెక్క. కర్కాటక రాశిలో గురువు ఉన్నట్టు లెక్క. ఓకే. అందుకని వీళ్ళకి చాలా మటుకు విశేషంగా ఆగిపోయినయి గావచ్చు, ఇబ్బందులు పడుతున్నాయి గావచ్చు, ఏ ఏ స్థానాల నుంచి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా, చాలా, చాలా బాగుండేదానికి ఒక గొప్ప అవకాశం ఉంది. సూపర్. అయితే ఇంకా దీంట్లో చెప్పాలంటే కర్కాటక రాశికి భాగ్యంలో శని అవుతాడు. కర్కాటక రాశికి. అంటే ఓకే. భాగ్యంలో శని అవుతాడు. ఆయనే సప్తమాధిపతై, ఆయనే అష్టమాధిపతై, ఆయనే భాగ్యంలో ఉన్నాడు. ఉండడం ద్వారా అబ్బబ్బా! ఏందంటే ఆ! అది ఒకలాంటి యోగంగా కూడా చెప్పొచ్చు. అంటే ఆ! వ్యాపార పరంగా సంబంధించి కొంచెం అచ్చచ్చ! మందగమనంగా నడిచినా జూన్ దగ్గర నుంచి జూన్ 2వ తారీఖు నుంచి కూడా గురువు యొక్క ప్రవేశం ద్వారా విశేషంగా సప్తమ స్థాన వీక్షణ ద్వారా వాళ్ళకి వ్యాపారాల్లో ప్రతికూలతలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి మంచి ఒడంబడికలు, ఒప్పందాలు చేసుకొని ఆర్థికంగా ముందుకెళ్ళేదానికి గొప్ప అవకాశం కర్కాటక రాశికి ఉంది. సూపర్. ఓకే. రైట్. తర్వాత పెళ్ళిళ్ళు కూడా ఇలా కొంచెం అద్భుతంగా జరిగేదానికి అవునా? అవకాశం ఉంది. సంతోషం. ఇక సింహరాశి గురుగారు జాగ్రత్తగా చెప్పండి. హ్మ్. బాగా ఆలోచించి గ్రహాలన్నింటిని ఖచ్చితంగా లెక్కలేసి మరీ చెప్పండి. సింహరాశికి ఎలా ఉంటుంది? ఆ! వాళ్ళకి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? సింహరాశికి ఈ సంవత్సరం ఆదాయం 5. నా రాశి. ఆ! 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 కాబట్టి ఆదాయం 5, హ్మ్. వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ ఒక్క రాశికి అన్నీ సమానంగా ఉన్నాయి. ఓకే. దేనికి లేవు మీరు గమనిస్తే ఓకే. అవమానం 5, ఓకే. ఆదాయం 5, ఓకే. రాజ్యపూజ్యం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. 2 సరిసమానంగా ఉన్నాయన్నమాట. సో, అంటే నేను బ్రేక్ ఈవెన్ కోసం నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాలి ఆ! ఇక. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు రావటము, అవకాశాలు ఒకేలాగున్నాయి. పోవటము ఒకేలాగే ఉన్నాయి. అవును. అన్నీ కూడా ఒకేలాగే ఉన్నాయి. అంటే పెద్ద లాసు లేదు, పెద్ద లాభం అదే లేదు. అంటున్నా. వస్తుంది, పోతుంది. యెస్. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే నడిచేదానికి ఒక అవును. అవకాశం. కానీ ఇందులో ఇంకొక మ్యాజిక్ ఉంది. ఇందులో ఒక 3 నెలలు ఈళ్ళకి మంచి యోగాన్నిచ్చే అవకాశం ఉంది. ఓహో! ఎవరిస్తారు హ్మ్. ఈ యోగాన్ని అంటే సింహరాశికి అక్టోబర్ 31న గురువు సింహరాశిలోకొస్తున్నాడు. ఓకే. ఓకే. హ్మ్. అంటే నవంబర్, డిసెంబర్, డిసెంబర్, జనవరి జనవరి వరకు గూడా గురువు లగ్నంలో ఉంటాడు సింహరాశి వాళ్ళకి. దున్నుకోవచ్చు అప్పుడు. గురువు ఆ! లగ్నంలో ఉంటాడు. ఓకే. అప్పుడేమవుతుందంటే పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. గురువు అక్కడ సింహరాశిలోకొచ్చి. అంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం. ఓహో! ఓకే. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మేలు జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో కొంత మనం గమనించినప్పుడు 8వ ఇంట్లో శని యొక్క ప్రవేశం ఉంది. ఇది హ్మ్. సంవత్సరం మొత్తం గూడా మీనంలో ఉంటాడు సింహరాశికి. ఓకే. ఓకే. 8వ ఇల్లు అనగా మనకు తెలిసిందే గదా! అష్టమంలో ఉంటాడు. ఆహా! ఓకే. అచ్చా! సింహరాశికి 8వ ఇంట్లో సంవత్సరం మొత్తం ఉంటాడు. కాబట్టి అష్టమంలో ఉండి ఏ స్థానాన్ని చూస్తాడు డైరెక్ట్‌గా? కన్యను చూస్తాడు. అంటే వాళ్ళ కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఈ కుటుంబ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే శని యొక్క దృష్టి ఒక కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అష్టమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, అష్టమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు కాబట్టి, కుటుంబానికి సంబంధించి కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, వాక్కుకు సంబంధించింది కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. అలాగే కొంచెం అనారోగ్యం గూడా కలిగేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఓకే. కానీ ఏది ఏమైనప్పటికి గూడా ఇది మనం తీసుకోవాల్సింది ఎంతవరకు? ఇందాకే అనుకున్నట్టుగా 35% మాత్రమే తీసుకోవాలి. 35%. ఇప్పుడు మీది సింహరాశే అవ్వచ్చు. మీ మహర్దశలో ఏ శుక్ర మహర్దశో, ఏ గురు మహర్దశో అట్లా మంచి యోగం కలిగిన దశలు నడుస్తున్నాయనుకోండి. వీటిని మనం పెద్దగా పరిగణనలోకి తీసుకోము. ఆ 35 ఎందుకు వదిలిపెట్టాలి? ఏదన్నా పరిహారాలు చెప్పండి. చెప్తాను. ఏమేం చేసుకుంటే హ్మ్. బాగుంటుందో గూడా నేను యెస్. చెప్తాను మీకు. వీళ్ళకు శనికి తైలాభిషేకం చేయటం చాలా చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని దోష నివారణకు ప్రతి శనివారం శివాలయాలలో నువ్వుల నూనెతో
దీపారాధన చేసి వీలైనంత శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అనేది చాలా మంచిది. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది సూర్య రాశి కదా, సూర్య నమస్కారాలు విశేషంగా వీళ్ళకి యోగిస్తున్నవి. అంటే ఒట్టి నమస్కారమే కాకుండా ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా మంచిది. సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము కూడా వినడం చాలా మంచిది. విశేషంగా చెప్పాలంటే ఈ ఒక్క రాశికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఉన్నప్పటికీ కూడా సూర్యుడు సమస్తాన్ని తీసివేసే శక్తి సూర్యుడికి ఉంది. ఓకే. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆదిత్య హృదయం మనం ఇంతకుముందు ఛానల్లో చెప్పుకున్నాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. తండ్రి నీకు నేనే నమస్కారాలు సమర్పిస్తున్నాను, అంతా నువ్వే చూసుకో తండ్రి అని చెప్తే అసలు ప్రత్యేకంగా విశేషంగా మీకు ఆదిత్య హృదయం ఉపయోగపడుతుంది. సింహరాశి వాళ్ళు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఓకే. ఎందుకంటే ఆ సూర్యారాధన విశేషంగా వాళ్ళకు వచ్చే కష్ట నష్టాలన్నింటిని కూడా తీసివేస్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాల్లో మరీ బ్యాడ్గా చెప్పుకోవటానికి లేదు, పర్వాలేదు, బాగుంది. ఒక 3 నెలల పాటు వీళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నవి. ఏది మన అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ ప్రాంతాల్లో గురువు యొక్క ప్రవేశం ద్వారా బాగుంటుంది అని చెప్పారు. సంతోషం గురుగారు. 3 నెలలైనా మాకు ఉపశమనం ఇచ్చారు. నెక్స్ట్ కన్యా రాశి. సో వీళ్ళకు వివాహ యోగాలు, సంతాన యోగాలు ఎట్లా ఉన్నాయి, అసలు ఓవరాల్ గా ఎలా ఉంది వీళ్ళకి? ఓకే. టోటల్ గా మనం కన్యా రాశిని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కన్యా రాశి వాళ్ళకి దగ్గర ఫలితాలు చూస్తే ఆదాయం 5, ఓకే, వ్యయం 5, ఓకే, రాజ్య పూజ్యం 7, అవమానం 7. వీళ్ళకి కూడా పక్కనే సరిసమానంగా ఇచ్చాడు అనమాట. ఓకే. రాశి అధిపతి బుధుడవుతున్నాడు. ఓకే. ఆకుపచ్చ వర్ణము, తెలుపు వర్ణం వీళ్ళు కొంచెం ధరించేటప్పుడు అది ఉండటం చాలా ఇంపార్టెంట్. సింహరాశి వరకు చెప్పలేదు గురుగారు ఏం ధరించాలి, ఏ వర్ణాలు కలిసి వస్తాయి చెప్పాను నేను. మీరు చెప్పారా? చెప్పాను, అవి చూసుకుంటాను. తర్వాత అదృష్ట సంఖ్యలు 5, 6, 8. ఓకే. అదృష్ట సంఖ్యలు 5, 6, 8. కాబట్టి ఈ గోచారంలో మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఓకే. మీనరాశిలో సంచరించడం ద్వారా ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా సప్తమ వీక్షణ అంటాం. అంటే పెళ్లిళ్ళకి సంబంధించి కొంచెం ఇబ్బందులు జరగడం, తరువాత ఆల్రెడీ భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి కొంత మాట పట్టింపులు రావటం, తర్వాత వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వ్యాపారాల్లో సత్సంబంధాలు నెలకొనకుండా శని యొక్క వీక్షణ ద్వారా ఇబ్బందులు వచ్చి విడిపోవడం, వ్యాపారాల నుంచి సరే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకో అని అంటాం. ఇలాంటివి చిక్కుముడులు అనేవి వీళ్ళ జాతకంలో కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అయితే తర్వాత ఏమవుతున్నాడు, ఆల్మోస్ట్ జూన్ 2న గురువు వీళ్ళ యొక్క రాశికి కూడా కొంత లాభంలోకి వస్తాడు కదా, కర్కాటకంలోకి. కన్యా రాశికి కూడా కర్కాటకంలోకి లాభంలోకి వస్తాడు. లాభంలోకి వచ్చినప్పుడు కొన్ని వీళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తీసేసేదానికి చాలా వరకు మనకి అవకాశం ఉంది. ఓకే. కానీ మేజర్ గా చెప్పాలంటే పెళ్లిళ్ళకి సంబంధించినవి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మ్యారేజెస్. సప్తమ స్థానాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవి. ఇక తులారాశి. సో వీళ్ళు కూడా ఫారిన్ వెళ్ళాలని పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ సమయం అనుకూలిస్తుందా వాళ్ళకి? మిగతా ఎలా ఉన్నాయి? తులారాశి వారికి చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పాలి. ఎందుకు బాగుంది అంటే ఆదాయం ఈయనకి చెప్పాలంటే ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఓకే. సంపాదన ఆదాయం 5 ఉన్న, వ్యయం 14 ఉంది. అంటే వస్తుంది ఆదాయం 5 సార్లు మనకి విశేషంగా, దాన్ని మంచి వాటికే మనం ఖర్చు పెడతాం కదా అంటాం. కొంత మనం ఇన్వెస్ట్ చేసామంటే అవేమి వ్యయమైపోయినట్టు కాదు, లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకు వ్యయమైపోయినట్టు కాదు అంటే వస్తేనే కదా పెట్టేదానికి కూడా ఛాన్స్ ఉండేది. మీ దగ్గర లేకుండా ఎక్కడి నుంచి పెడతారు? ఎందుకు అలాంటి అవకాశం కూడా కలుగుతుంది అంటే తులా రాశి నుండి మనం లెక్క వేస్తే 7, 8, 9, 10 కర్కాటక రాశి మనకి 10వ స్థానం అవుతుంది. అంటే కర్మస్థానము, వృత్తి స్థానం అవుతుంది. వీళ్ళకి విశేషంగా వృత్తిలో మంచి మార్పులు వస్తున్నవి. ఓకే. మంచి మంచి ప్రమోషన్స్ వస్తున్నవి. ప్రమోషన్ల ద్వారా వీళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా అవుతున్నారు. గొప్పగా చెప్పాలంటే ప్రమోషన్లు తప్పకుండా వస్తాయి. అంశయోగం కలుగుతుంది. ఓకే. తులారాశి వారికి ధనస్థానాన్ని కూడా గురువు యొక్క వీక్షణ పంచమ దృష్టితోటి వీక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి తులారాశి వారికి చాలా బాగుంది.
అలాగే శని కూడా వీళ్ళకి యోగకారకుడే. శని యోగకారకుడే. ఎందుకు యోగకారకుడే అంటే చతుర్థ పంచమాధిపతి తులారాశికి. కాబట్టి ఆయన రాశి వాత్తు చూస్తే ఆయన శుభుడు ఈ లగ్నానికి. ఓకే, ఈ రాశి వాళ్ళకి శుభుడు అయ్యి ఆయన లగ్నాతో 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో శని కొంత యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే అనారోగ్యాన్ని కూడా ఇస్తాడు. పూర్తిగా ఆరోగ్యం అనుకోవద్దు, కొంత అనారోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. ఎట్టికేలకు ఏంటంటే తులారాశి వాళ్లకు చాలా గొప్ప యోగం పట్టబోతుంది. ఎలా వృత్తుల పరంగానే గొప్ప యోగం పడుతుంది. సూపర్. ఓకే, అట్లాగే చతుర్థ స్థానాన్ని కూడా గురువు యొక్క ఈక్షణ వీళ్ళకి పడుతుంది కాబట్టి గృహం అమరేదానికి చాలా గొప్ప యోగం ఉంది. విల్లాస్ కొనుక్కునేదానికి చాలా గొప్ప అవకాశం ఉంది. అపార్ట్మెంట్లు కొనుక్కునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి శని పరిపూర్ణమైన అంశయోగంతో తులారాశికి 10వ స్థానంలో యోగం ఇస్తున్నాడు, అంశయోగం. కాబట్టి తులారాశి వాళ్ళు సూపర్. సో లిబ్రా తులారాశి వాళ్ళు సూపర్. ఇంకా సో ఇప్పుడు స్కార్పియో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి మనం గోచార రీత్యా తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నవి ఏంటనేది ఒకసారి మనం పరీక్ష చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 అండి, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఆదాయం ఎందుకు ఇంత వచ్చింది 11 అంటే వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటాడు. కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటాడు. ఎందుకు కలిగే అవకాశాలు అంటే వృశ్చిక రాశికి దాదాపుగా భాగ్యానికి మిథునం నుంచి గురువు వస్తున్నాడు కర్కాటకంలోకి. అంటే భాగ్యస్థానానికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృశ్చిక రాశికి 12 సంవత్సరాలు పడితే గానీ, వెయిట్ చేస్తే గానీ ఆయనకి భాగ్యం రాదు. భాగ్యం అనగా ఏంటి? భాగ్యం అంటే సకల ఐశ్వర్యాలు కలగటమే భాగ్యం. అష్టైశ్వర్యాలు యోగం కలుగుతుంది. పైగా అలాగే కాకుండా భాగ్యం కలగటమే కాకుండా డైరెక్ట్ గా మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు. ఆయన వృశ్చిక లగ్నాన్ని చూస్తుంటాడు. పంచమ దృష్టితో విశేషంగా లగ్నాన్ని చూస్తాడు. ఈ లగ్నాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే దోషాలు ఏవైతే ఉన్నాయో కోటి దోషాలు కూడా హరించేదానికి గొప్ప అవకాశం ఈ గురుగ్రహానికి కలిగింది. కాబట్టి వీళ్ళకి ప్రజెంట్ నడుస్తున్న దశ కొంచెం, ఎందుకంటే గురువు చూస్తే అష్టమంలో ఉంటాడు, 8వ ఇంట్లో ఉంటాడు. 8వ ఇంట్లో గురువు అంతగా యోగకారకంగా ఉండడు. అనేక రకాల ఇబ్బందులు, మానసిక స్ట్రెస్లు అన్ని నడుస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా వాళ్ళకి అంత అనుకూలమైన స్థితిగతులు ఉండవు. అష్టమ దృష్టితో చూస్తుంటాడు కాబట్టి గురువు ఇప్పుడు విశేషంగా జూన్ 2 నుంచి వీళ్ళ జాతకం చాలా గొప్పగా ఉంటుంది. గోచార రీత్యా చాలా మంచి ఫలితాలు ఉన్నవి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, సో ఇది స్కార్పియో వల్ల పరిస్థితులు. ఇక సాగిటేరియస్ ధనస్సు రాశి, సో వీళ్ళ భవిష్యత్ ఎలా ఉంది? ధనస్సు రాశి వారిని పరీక్షిస్తే మనం ఆదాయం 14, ఓకే, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. రాశి అధిపతి గురువు అయ్యాడు. రాశి అధిపతి గురువు. అదృష్టం రంగు పసుపు అండ్ క్రీమ్ కలర్. అదృష్ట సంఖ్యలు 3, 9, 1. ఓకే, లగ్నాత్తు ఇప్పుడు గోచార రీత్యా చెప్పాలంటే ధనస్సు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండటం మంచిది. ఎందుకో మంచిది అంటే ఇప్పుడు వీళ్ళకి గోచార రీత్యా యోగం ఉంది. ప్రజెంట్ సప్తమ వీక్షణతోటి గురువు రేపు జూన్ 2 వరకు కూడా మిథునంలోనే ఉన్నాడు. గురువు ఉండడం ద్వారా ఏమవుతుందంటే లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, ధనస్సు రాశిని చూస్తూ ఉంటాడు. ఓకే, చూస్తూ ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. రేపు జూన్ 2 నుంచి 8వ ఇంట్లోకి వస్తాడు. ఉచ్చ స్థితిని పొందినప్పటికీ కూడా అష్టమానికి వస్తాడు కాబట్టి లగ్నాతో కొంత ఇబ్బంది ఉంది. అదే కాకుండా ఏలినాటి శని లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని అంటారు. చతుర్థంలో శని ప్రవేశం ఉంది. సంవత్సరం అంతా ఉంది, సంవత్సరం కంప్లీట్ గా ఉంది. ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? కొంత మనం జాగ్రత్త వహిస్తే ధనుసు రాశి వాళ్ళకి బాగుంటుంది. ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా జాబులు మారాలనుకున్నప్పుడు కానీ అంత తేలిగ్గా సాహసం చేసి జాబ్ కూడా మారొద్దు అని చెప్తాను. ఎక్కడైతే ఉంటున్నారో మనకు ప్రమోషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అన్నా కూడా ఏమవుతుందంటే అది వచ్చినట్టే వచ్చి మరలా కొంత ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్నారు అంటారు, అక్కడికి షిఫ్ట్ అయిపోతాం అంటారు. అదేమవుతుంది 2వ నెలలో మీకు జూన్ 2వ తారీఖున గురువు యొక్క ప్రవేశం అష్టమంలోకి వెళ్తుంది. ఓకే, లగ్నాత్ అప్పుడు కాస్త ఇబ్బంది పడి జాబులు పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు అది చేపిస్తాడంటే అర్ధాష్టమ శని నడుస్తుంది, మనకి నడుస్తుంది కాబట్టి మన బుద్ధి వక్రిస్తుంది. ఓకే, కానీ రాహు కూడా ప్రెసెంట్ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. 3వ ఇంట్లో ఉన్నాడు రాహు, వీళ్ళకి పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్త అనేది మనకి అవసరము.
ఇంకా వీళ్ళకి చెప్పాలంటే కొంత పరిహారాల కింద చెప్పాలంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి శనివారం ఆంజనేయ స్వామికి వీళ్ళు ఆకు పూజ చేయించుకోవడం లేదా శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. తర్వాత గురుగ్రహం యొక్క శాంతి విశేషంగా చేసుకోవాలి. దత్తాత్రేయ ఉపాసన చేయాలి. అట్లాగే దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేయాలి. ఎందుకు దక్షిణామూర్తి ఉపాసన అంటే గురువుకి మనం బలాన్ని పెంచుతున్నాం. ఓకే, ఇది మన కాళహస్తి వెళ్తే అక్కడ మేధా దక్షిణామూర్తి ఉన్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంత గురువు మనకి సేఫ్ సైడ్ అయ్యేదానికి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఉంటున్నాడు సంవత్సరం మొత్తం. కాబట్టి ఈ గురువు యొక్క దోషం పోయేదానికి మనం అది చేయటం అనేది చాలా విశేషంతో కూడా మంచిది. ఇక క్యాప్రికాన్, ఓకే, మకర రాశి ఆల్రెడీ వాళ్ళు దడదళ్ళు ఆడిస్తారు, ఈసారి దుమ్ము లేపుతారు, విశేష యోగాలని చెప్పారు. సో ఏ రంగంలో ఎక్కువ వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం? ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు ప్రజెంట్ ఏది కొట్టుకున్నా బంగారం బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే దాదాపు ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది అంటే కేవలం ఏలినాటి శని 7.5 సంవత్సరం ఉంటుంది. కానీ మకర రాశి వాళ్ళకి దాదాపు ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా ఉంటుంది, బోనస్గా వస్తుంది అనమాట. ఎందుకంటే జన్మ రాశి శని కాబట్టి, ఆ రాశి అధిపతి శని కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ పాఠాలు నేర్పిస్తాడు. ఈ పాఠాలు మీకు ఉపయోగపడతాయా లేవా? మీరు పిహెచ్డి చేశారు, మీకు ఎంత ఉపయోగపడతాయి? కానీ మిమ్మల్ని ఆపినప్పటికీ తొక్కి పెట్టినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలను మనకి శని ఇస్తున్నాడు. ఓకే, గోచార రీత్యా శని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు ధనాధిపత్యం వచ్చింది, విశేషంగా లగ్నాధిపత్యం వచ్చింది, మకర రాశి ఆధిపత్యం వచ్చింది, ధనాధిపత్యం వచ్చి 3వ ఇంట్లో విశేష యోగకారకుడు. అలాగే జూన్ 2వ తారీఖున గురువు యొక్క కర్కాటక ప్రవేశం ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్ గా సప్తమ స్థాన వీక్షణ హంసయోగంతో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు జూన్ 2 నుంచి ఏదైనా సరే పెద్ద పెద్ద లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళు ఛాలెంజింగ్ గా చేయొచ్చు అనమాట సంవత్సరం పాటు కూడా. అంటే కొత్త కొత్త సంస్థలు ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో అప్పటి వరకు ఆగండి, జూన్ 2 వరకు ఆగండి. దాదాపు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాడు ఆయన దగ్గర. ఈ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మకర రాశి వాళ్ళకి విశేషమైన యోగం కలుగుతుంది. ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి ఇన్ని సంవత్సరాలు దాంకొని బ్రతికిన వాళ్ళు కానీ, ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ, ఫ్యామిలీలు లాస్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా గొప్ప శుభ అవకాశాలు గురువు పరిపూర్ణంగా ఇస్తున్నాడు. అలాగే శని ఇస్తున్నాడు, అలాగే రాహు కూడా ఇస్తూ ఉన్నాడు. రాహు కూడా ధనస్థానంలో ఉన్నాడు, విశేషమైన యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి విశేషమైన యోగం అంశయోగంతో కూడిన గురువు యొక్క యోగం విశేషంగా ఉంది. శుభం. ఇక అక్వేరియస్ కుంభరాశి, ముందే చెప్పారు మీరు ఏలినాటి శని ఉంది వీళ్ళకి అని. సో మరి వాళ్ళు దాని ప్రభావం ఏంటి, వీళ్ళు ఎట్లా బయటపడాలి, వీళ్ళకి పరిహారాలు ఏంటి? కుంభరాశి వాళ్ళని మనం చూసినట్టయితే ప్రజెంట్ వీళ్ళకి ఆదాయం వ్యయం గమనిద్దాం. ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది, అయ్యో, రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 2 ఉంది. అయితే రాశి అధిపతి శని భగవానుడయ్యాడు. అదృష్టం యొక్క రంగు నీలం, నలుపు. ఓకే, ఆ వర్ణాలు ధరించడం అనేది వీళ్ళకి విశేషంగా మంచి చేస్తుంది. అదృష్ట సంఖ్యలు 8, 4, 7. ఓకేనా? ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఫలితాలు ఏంటంటే ధనస్థానంలో శని ఉంటాడు, ధనస్థానంలో శని ఉంటాడు. కానీ ఏలినాటి శని నడుస్తుంది కదా, లాస్ట్ చివరి 2.5 సంవత్సరం వీళ్ళకి నడుస్తూ ఉంటుంది ఏలినాటి శని. అయితే ధనానికి సంబంధించిన ఖర్చు అధికంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదే కాకుండా కుటుంబంలో కొన్ని అవరోధాలు జరిగేదానికి అవకాశం ఉంది, అనారోగ్యం పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఈ కుంభరాశి వాళ్ళని గురువు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రజెంట్ గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు, పంచమ దృష్టితోటి గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు గురువు. అలాగే విశేషంగా భాగ్య దృష్టితో కూడా గురువు చూస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఏమవుతుంది మనకి జూన్ 2వ తారీఖు కల్లా కూడా గురువు 6వ ఇంటికి ప్రవేశం జరుగుతుంది. 6వ ఇల్లు అనగా రోగ రుణ చతుస్థానం. ఓకే, మనం గతంలో చేసిన ఇబ్బందులు, గతం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు జూన్ తర్వాత బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. జూన్ తర్వాత వీళ్ళు చేసిన అప్పులు కావచ్చు, వీళ్ళు చేసిన తప్పులు కావచ్చు. ఎందుకు తప్పులు చేస్తారయ్యా ఈ ఏలినాటి శనులు అంటే కర్మ అలా చేయనిస్తుంది.
ఓకే, ఓకే. మీ బుద్ధి కర్మానుసారే అంటాం కదా. అవును. కాబట్టి పూర్వ జన్మలలో ఉన్న పాపం నశించాలంటే మీరు అటువంటి తప్పులు చేయాల్సిందే. చాలా రకాలుగా కూడా వ్యాపారాల పరంగా కానీ, కుటుంబాల పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ ఏదైనా సరే కొంచెం తప్పుడు నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకున్న నిర్ణయం సరిగా ఉండదు. సరిగా ఓకే. ఉండకపోవటానికి కూడా కారణం ఏంటంటే శని భగవానుడు నేర్పిస్తున్నాడు కదా. వీళ్ళు జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా ఉంటే వీళ్ళకి అభివృద్ధి కలుగుతుందో, తదనంతరం జీవితాంతం ఎలా బాగుపడాలో కూడా శని భగవానుడు వాళ్ళకి విశేషంగా పాఠాలు నేర్పిస్తున్నాడు. ఓకే. ఇవి మంచి పాఠాలే అనుకోండి. ఇబ్బందులు వచ్చినాయి, కరెక్ట్. తల వంచుకొని భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ తిరుమలేశుణ్ణి వేడుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మీరు భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన తట్టుకునే శక్తిని మీకు తక్షణమే ఇస్తుంది. దానికోసం ఒక మంచి పాట వదిలేండి. చాలా సేపు అయింది. తిరుమలేశుని ఎలా వేడుకోవాలో ఒకటి చెప్పండి. మీకు ఏడుకొండల వాడు నాకు ఆయన తలుచుకున్నప్పుడల్లా అవును. కూడా మనకి ఈ ఏడుకొండలవాడి అన్నమాచార్య కీర్తనలో ఎంత విశేషం అంటే అండి, ఒక్కొక్క కీర్తన గురించి త్రేతాయుగంలో రాముడు ఎలా వచ్చాడు అంటే విష్ణువే రాముడుగా వచ్చాడు. ఉమ్. విష్ణువే రాముడుగా వచ్చాడు. సీతయే లక్ష్మీదేవిగా వచ్చింది. ఓకే, మనకి శివుడే హనుమంతుల వారిగా వచ్చారు. బ్రహ్మే జాంబవంతుడుగా వచ్చాడు. ఆ, ఓకే, శేషుడు శంఖము చక్రము లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చారు ఆ. త్రేతాయుగంలో. ఆ. కాబట్టి ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరు అంటారు. కాబట్టి దేవుణ్ణి శరణ వేరండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అలాంటి అంశంలో వచ్చారనే పాట అద్భుతంగా రాశాడు. ప్రేక్షకులకి ఇవాళ ఒక్కసారి. విందాం. ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఓహో రాకాసులార వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. జగములో రాముడై జనించి విష్ణుడదే అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. జగములో రాముడై జనించి విష్ణుడదే అగపడి లక్ష్మి సీతయై పుట్టెను. తగు శేష చక్ర శంఖ దైవ సాధనములెల్ల దిగి లక్ష్మణ భరతాంజిత శత్రుఘ్నులైరి. ఓహో రాకాసులార వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. ఇంకా ఏం చెప్తున్నాడు? సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు. సురలు వానరులైరి సూర్యుడు సుగ్రీవుడు మరిగి రుద్రుడే హనుమంతుడాయను. వరుస బ్రహ్మదేవుడు జాంబవంతుడైనాడు. వెరవరి నలుడే విశ్వకర్మ సుండి. ఓహో రాకాసులారా వద్దు సుండి వైరము దేవుని శరణనరో తెలుసుకోరో. సూపర్ గురుగారు. ఎంత అద్భుతంగా రచించాడు ఆయన. రైట్. సో చివరగా పీసీస్ ఉమ్, మీనరాశి. మీనరాశి గురించి Yes. మనం బా మీన- బా. ఆ వైబ్రేషన్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు, అంత గొప్పగా ఉంది. మీనరాశి గమనిస్తే మనం ఆదాయం 14, వ్యయం 11, ఉమ్. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఓ. గత 3 సంవత్సరాలుగా వేసుకోండి, ఒక రకంగా చెప్పాలంటే గత 3 సంవత్సరాలుగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా ఘోరాతి అవునా? మీనరాశి. ఆ, ఎందుకంటే కుటుంబంలో ఇబ్బంది, ఎందుకంటే డైరెక్ట్ గా లగ్నంలోనే ఉన్నాడు. ఓకే. మీనరాశి అంటే శని. జన్మస్థానంలో ఉన్నాడు శని శని. వాళ్ళకి. ఆ, ఓకే, కరెక్ట్ గా నడి మీదకి వచ్చినట్టు లెక్క. ఆ, ఇది ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందంటే కుటుంబంలో డెత్లు ఉంటాయి చాలా వరకు. ఆ, అంటే దీనివల్లే వచ్చిందంటే దానివల్లని కూడా కాదు, వాళ్ళ జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి ఆయుస్థానాధిపతి, వ్యయాధిపతి, అష్టమ షష్టాధిపతులు నడిచినప్పుడు కూడా ఇవి కలుగుతున్నవి. ఇది ఉపకరిస్తుంది కొంచెం. ఓకే.
దీనికి ఉపకరిస్తుంది. అట్లా అనేక రకాల ఇబ్బందులు చూశారు. మానసికమైన స్ట్రెస్‌లు చూశారు. పెద్దవాళ్ళు కాలం చేయటం చూశారు. అనేక రకాలుగా వీళ్ళు మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు మీనరాశి వాళ్ళు. ఉమ్. ఓకే. కాబట్టి వీళ్ళకి విశేషమైన యోగం ఒక సంవత్సరం పాటు ఈ సంవత్సరం విశేషంగా ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారయ్యా ఈ యోగం అంటే విశేషంగా ఎవరిస్తున్నారు మనకి? గురువే ఇస్తున్నాడు. ఓకే. గురువే ఇస్తున్నాడు. ఏ దృష్టితో చూస్తున్నాడు గురువు? పరిపూర్ణంగా భాగ్య దృష్టితో చూస్తున్నాడు గురువు. ఓహో. ఓకే. ఉమ్. పరిపూర్ణంగా భాగ్య దృష్టితో చూస్తున్నాడు. మీన రాశికి మీన లగ్నాతు మీన రాశి లగ్నాతు 5వ స్థానంలో ఉచ్చ పొందాడు, పంచమ స్థానం. ఓకే. అంటే వీళ్లకు సంతానం ఎవరైతే ఉన్నారో ఈ సంతానానికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు దాకా నడుస్తున్నవో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేదానికి గొప్ప అవకాశం కలుగుతుంది. ఓకే. వాళ్ళకి మంచి మంచి గొప్ప ఉద్యోగాలు రావచ్చు, వ్యాపారాల్లో విజయాలు రావచ్చు. ఏదైనా సరే వాళ్ళ పిల్లలు బాగోలేరు, చాలా నష్టాలు వచ్చినవి, కష్టాలు వచ్చినాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మీనరాశికి గురువు యొక్క సంచారం విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుంది. పండగ చేసుకోవచ్చు ఈ సంవత్సరం. తప్పకుండా. ఎందుకంటే గోచార రీత్యా ఆయన అంశయోగంతో పరిపూర్ణంగా పంచమ స్థానంలో ఉన్నాడు. ఓకే. కాబట్టి మీరు ఇబ్బంది ఇబ్బంది పడ్డారు. ఇక మీదట 1 year పాటు అద్భుతమైన యోగం ఉంది. తర్వాత ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. గురువు ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి అవకాశాలు వచ్చినాయో ఈ అవకాశాలన్నింటిని కూడా అందిపుచ్చుకోండి. తదనంతరం ఇంకొక 2 ఏళ్ళు ఇబ్బంది పడకుండా కానీ ఉండేదానికి అవకాశం గట్టిగా ఉంది. కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఎట్లా వచ్చినా సరే సర్వేశ్వరుణ్ణి మనం నమ్ముకోవాలి. ఆ తిరుమలేశ్వరుని నమ్ముకోవాలి, వెంకటాద్రిని నమ్ముకోవాలి. కాబట్టి నమ్ముకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీ కష్టాల నుండి బయటపడుతున్నారు. అందుకే ఆయనకి పేరు ఆపద మొక్కులవాడ అనాథ రక్షక. అంటే ఆపద మొక్కులవాడ అంటే ఆ ఆపద నుండి మనం తప్పించుకోలేము, కష్టం. అప్పుడు మాత్రమే ఆయనకి ఒక మొక్కుతాం. ఈ మొక్కు మనమే మొక్కుతున్నామా, ఆయన మొక్కిస్తున్నాడంటే ఆయనే మొక్కిస్తున్నాడు కదా అంటాడు. అందుకే ఆయనకి ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అనే బిరుదు వచ్చింది. కాబట్టి ఏంటంటే ఆయనే ఆపద పెట్టి మీకు మొక్కేలాగా చేసి ఆ పనిలో విజయాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు విశేషంగా ఏడుకొండల వాడిని అసలు నమ్ముకోండి. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారైనా, 3 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా సరే తిరుమలేశ్వరుని దర్శనం చేసుకోండి. ఏడుకొండల వాడి దర్శనం విశేషమైన యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురుగ్రహం యొక్క అంశ అది. మీనరాశి వాడిది గురువు యొక్క అంశ అది. కాబట్టి ఏంటంటే గురువులకు ఎప్పుడైనా సరే మంచి చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మనకి ఇస్తున్నాడు. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం మంచిది, దత్తాత్రేయ పఠనం మంచిది. విశేషంగా వాళ్ళకు లాభాలు కలుగుతున్నవి. ధన్యశ్రీ గురుగారు, నిజంగా అద్భుతంగా 12 రాశి ఫలితాలు చాలా అద్భుతంగా చెప్పారు. మాకు ఎలా ఉందంటే, నాకైతే మా ప్రేక్షకులకు కూడా అలాగే ఉంటది. మామూలుగా పెద్ద వేదిక వేసి అక్కడ చెప్తారు కదా, అది అలా ఉంది. అంత గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక ఇన్ని రాశుల ఫలితాలు చెప్పారు కదా, ఎవరు ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశుల వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు సంక్షిప్తంగా? బాగా చెప్పాలంటే సంక్షిప్తంగా మీకు ఒకటి మేజర్గా సింహరాశిని మనం కొంచెం ఫస్ట్ లోకి తీసుకుంటాం. సింహరాశి ఒకటి, కన్యా రాశి ఒకటి, ఓకే, కుంభరాశి ఒకటి. అంటే ఎక్కువగా మనం చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింహము, కన్య అండ్ కుంభం అంటే ఒక 3 రాశులకు మాత్రం చెప్తున్నాను. ఇంకొక లాస్ట్ గా చెప్పాలంటే మిథునానికి కూడా కొంత మాత్రం ఉంటుంది ఇబ్బంది. ఓకే, మిథునానికి కూడా కొంత, అంటే ఒక 4 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏమున్నా సరే రాశి ఫలితాలు 35% కాబట్టి బెంగపడవలసిన అవసరం లేదు. మీకు కష్టం వచ్చిందండి, ఇన్ని గుడులు, గోపురాలు, స్తోత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఎందుకున్నవి, కానీ మీరు కన్యా రాశి ఇబ్బంది వచ్చింది. ఓకే, మీ జన్మ జాతకాన్ని పరిశీలించండి. అంతే కదా, ఏ మహర్దశ నడుస్తుంది, ఏ విదేశ నడుస్తుంది, ఏ సూక్ష్మదశ నడుస్తుంది, మీకు ఎటువంటి యోగం ఉంది, ఇప్పుడు అది మీకు అడ్డుకట్ట వేస్తుంటే ఏం చేస్తే మీరు బయటపడతారో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారి చూపుతుంది. మీకు ఫస్ట్ లోనే చెప్పాను కదా, జ్యోతిష్యం అనగా జ్యోతి అఖండంగా వెలుగుతున్నదే జ్యోతి. ఎవరు వెలుగుతున్నారు? సూర్య చంద్రులు మనకు వెలుగుతున్నారు, వెలుగుతూ మనకు దారిని ప్రసాదిస్తున్నారు. ఈ దారిలో చూడండి, ఈ దారి ఎక్కడుందో కనుగొనండి. ఈ దారి ఎక్కడుంది అంటే శాస్త్రంలో ఉంది, జ్యోతిష్కుల దగ్గర ఉంది. కాబట్టి అలా సంప్రదించండి, మంచి ఫలితాలు మీరు పొందండి. రైట్. ఇక యువత చాలా వరకు ఉద్యోగాలు దొరక్క, పెళ్లిళ్ళు కాక ముఖ్యంగా చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి ఒక పవర్ఫుల్ రెమెడీ ఏదన్నా ఇస్తారా?
తప్పకుండా ఇద్దాం. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు, ఈ వివాహానికి సంబంధించింది చాలా మంది విశేషంగా చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను మీకు. వివాహాలు ఇబ్బంది అవుతూ ఉంటే మీ జన్మజాతక పరిశీలన చేసినప్పుడు కుజుడు గాని, శని గాని, శుక్రుడు గాని, కేతువు గాని మీ స్థానాలనే ఆక్యుపై చేసుకొని ఉంటాడు ఆటోమేటిక్‌గా. ఓకే. ఇలా ఆక్యుపై చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత మ్యారేజెస్ అనేవి లేట్ అవుతున్నవి. ఓకే. కానీ ఏది లేట్ అయినా సరే, ఎంత లేట్ అయినా సరే కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి విశేషంగా. ఓకే. కుకే సూపర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఓకే. మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. స్వయంభుగా వెలిసాడు మోపిదేవిలో. ఓకే. ఓకే. నాగపడిగ ఆకారంతో ఉంటుంది అక్కడ శివలింగం. డైరెక్ట్ గా వచ్చి వెలసిన క్షేత్రం అది. స్వయంభూ క్షేత్రం. ఆ. ఓకే. మ్యారేజెస్ అక్కడికెళ్ళి ఒకసారి ముడుపు కట్టండి. అక్కడికెళ్ళి ఒకసారి సర్పదోషానికి పూజ చేపించుకోండి. మ్యారేజ్ అవ్వాలని, కళ్యాణం చేపిస్తామని ఒకసారి చెప్పిరండి అక్కడికెళ్ళి. తప్పకుండా మ్యారేజ్ అయ్యేదానికి చాలా అవకాశం గట్టిగా ఉంది. లేదు అప్పటికి కూడా అవ్వటం లేదు అంటే జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. అచ్చా. ఇంకేంటి బెటర్ అనేది ఒకసారి అర్థమవుతుంది. ఓకే. అసలు మనం ఇప్పుడు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఎన్ని రోజులు ఆగాలి, ఒకవేళ ప్రయత్నం ఎన్ని రోజుల తర్వాత చేయాలో కూడా మనకి డేట్స్ వైజ్ గా వస్తున్నవి. అది చేయటం చాలా మంచిది అవుతుంది. అలాగే వాళ్ళకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం నిరంతరం మంచిది. కుజ దోషాలున్నా, అచ్చా. ఏదైనా సప్తమ దోషాలున్నా కూడా అవి తొలగిపోతున్నవి. ఓకే. శుభం. సో ఫైనల్ గా గురుగారు మా ప్రేక్షకులకి ఈ యొక్క ఉగాది సందర్భంగా, ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఏవైనా పరిహారాలు కానీ, అడ్వైస్ కానీ, గోల్డెన్ అడ్వైస్ ఏదైనా ఇస్తారా? తప్పకుండా ఇద్దాం గోల్డెన్ అడ్వైజ్. ఎందుకంటే గోచార రీత్యా కొన్ని రాసులకి అద్భుతమైన ఫలితాలు మనకి చెప్పుకుంటున్నాం. అవును. అట్లాగే గురువు యొక్క విశేషమైన స్థితిగతులు కర్కాటకంలో ఉచ్చబొంది ఉన్నాడు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం విశేషంగా చేయటం చాలా 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 మంచిది. ఓకే. ఎందుకంటే మీరు ఒక్క గురువుకి ఛార్జ్ చేశారనుకోండి, అత్యంత పెద్ద గ్రహం 12 రాసుల్లోనూ, అవును. గ్రహాల్లోనూ, 9 గ్రహాల్లోనూ అత్యంత పెద్ద గ్రహం కాబట్టి ఈ గురువుకి ఛార్జ్ చేయటం ద్వారా మీకు అన్నిటికీ కరెంట్ అందుతుంది. ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికి కూడా బలం పుంజుకున్నట్టు అవుతుంది. ఓకే. విశేషంగా ఇంకా చెప్పాలంటే మీరు లక్ష్మీ నారసింహ స్వామి యొక్క ఉపాసన చాలా గొప్పగా మేలు చేస్తుంది. ఓహో. లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్రం మంచి చేస్తుంది. లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అష్టోత్తరం సహస్రనామాలు మనకి విశేషంగా చెప్పాలంటే వైజాగ్లో ఆయన దర్శనం కూడా చాలా గొప్పగా మనకి ఉంటుంది. అక్కడ ఓకే. దర్శనం చేసుకోవడం ద్వారా పాపరాశి ధ్వంసమైపోయేదానికి, స్పీడ్ గా ధ్వంసమైపోయేదానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఆయన శ్లోకాలు మనం చూస్తే జ్వలత్కరాల జిహ్విక దగత్ కఠోర దంశ్రిక ప్రగీత దిక్విదిక్తట ప్రచండమగ్ని కీలక నక సహస్ర శత సహస్ర కోటి కోటి కేశర ప్రవాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహ నారసింహ. శీఘ్రంగా మీకు రెమెడీ కావాలంటే లక్ష్మీ నరసింహ స్వామిని మీరు పూజ చేసుకోండి. ఓకే. బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు శీఘ్రంగా మీకు ఏదైనా సరే రెమెడీ కావాలంటే నరసింహస్వామి ఉపాసన ఎంతో గొప్ప మేలు చేస్తుంది. బుధవారం నాడు విశేషంగా స్వాతి నక్షత్రం వచ్చిన రోజు మీరు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా గొప్ప ఫలితాలు కలుగుతున్నాయి. అబ్బా ఈ పని ఎప్పటికీ అవ్వట్లేదు, మనకు చాలా ఆటంకంగా ఉంటుంది, ఏ రాశి వాళ్ళు అయినా పర్వాలేదు, ఇది చాలా స్పీడ్ గా వస్తుంది. ఓకే. ఈ సంవత్సరం మనం ఆధిపత్యం లక్ష్మీ నరసింహస్వామికి ఇద్దాం. సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన జీవితాల్ని మార్చేసే అద్భుతమైన జాతక విశ్లేషణ, గోచార ఫలితాలు ఎంత గొప్పగా చెప్పారు గురుగారు. సో ఎలాంటి సమస్య ఉన్నా, ఆర్థిక సమస్యలైనా, వివాహము, సంతానము, అనారోగ్యము, ఇట్లా ఏది ఉన్నా సరే ఈ నెంబర్కి గురువుగారికి వెంటనే కాల్ చేయండి. ఆయన వాక్కు వేదవాక్కులాగా ఫలిస్తుంది. నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి మీకు ఎంత నమ్మకంగా చెప్తున్నాను. సో లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారిని ఒక్కసారి మాట్లాడండి. ఆయన చెప్పారు, గొప్ప మాట ఒకటి చెప్పారు, ఈ ఫలితాలు ఎంత భయంకరంగానైనా ఉండనివ్వండి, ఒక్కసారి జన్మజాతకాన్ని పరిశీలించుకుంటే మీకు ఏ యోగాలు ఉన్నాయి, అవి ఎలా ఫలిస్తాయి, ఎంత గొప్పగా మీ లైఫ్ మారుతున్నది అంత అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈ ఫలితాలను చూసి భయపడకండి, బాధపడకండి. చక్కగా గురుగారికి ఒక్క ఫోన్ కాల్ మీ జీవితం మారిపోతుంది. అంతే కదా గురుగారు? మీరు ఇక్కడన్నా మా వాళ్ళకి టైం ఇస్తారు కదా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా, చూస్తున్న వాళ్ళందరికీ కూడా
మా కొలుగూరి 24/7 టీవీ తరపున శ్రీనివాస్ గారికి, మీకు, మీ యొక్క స్టాఫ్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సర్వదా అందరికీ శ్రేయస్సు కలగాలని, శుభాలు కలగాలని మనసా వాచా కర్మణ నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. ఈ సంవత్సరం మీకు కూడా మంచి మంచి పురస్కారాలు, బిరుదులు లభించాలని కోరుకుంటున్నాను గురుగారు. అట్లాగే ప్రేక్షకులందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.